మన నేషనల్ డీవార్మింగ్ డే జాతీయ నులి పురుగుల దినోత్సవాన్ని ఆగస్టు 11th రోజు అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా పిల్లలకి 1 to 19 years వాళ్ళందరికీ కూడా మనం ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లు మింగిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం 2016 నుండి చేపట్టారు. ముఖ్యంగా పిల్లల్లో నులి పురుగులు ఉంటే వారికి శారీరక మానసిక ఎదుగుదలకు అవరోధమవుతుంది కనుక వాటిని నిర్మూలించడానికి కొరకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎప్పుడైతే ఈ కార్యక్రమం స్టార్టింగ్ 2016లో మనం సాయిల్లో ఈ యొక్క నులి పురుగుల బాంబ్స్ కానీ ఎగ్స్ కానీ మనం టెస్ట్ చేసినప్పుడు అప్పుడు 64% ఉండే. మళ్ళీ మనం ఈ యొక్క 4-5 విడతలు కండక్ట్ చేసిన తర్వాత 2018లో మళ్ళీ చేసినప్పుడు అది ఓన్లీ 3.4 ఉండే. కానీ మళ్ళీ మొన్న చూసినప్పుడు 34%కి వచ్చింది కనుక మళ్ళీ ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీకు తెలుసు, ఈ నులి పురుగులు అనేటి పిల్లలు మట్టిలో ఆడుకున్నప్పుడు కానీ ముఖ్యంగా టాయిలెట్ బయట ఓపెన్ డీఫికేషన్ చేసి టాయిలెట్ పోయిన చేతులు కడుక్కోకపోవడం వల్ల అవి వాటర్ ద్వారా ఫుడ్ ద్వారా మన చేతుల ద్వారా కడుపులోకి వెళ్ళిపోతాయి. ఆ ఎగ్స్ కానీ వామ్స్ కానీ పిల్లల్లో చిన్న పేగులు పెద్ద పేగులలో అవి వామ్స్గా డెవలప్ అయ్యి అవి మన పిల్లలు తినే ఆహారాన్ని అవే తీసుకొని పిల్లలకు అందకుండా చేస్తాయి కనుక తద్వారా వారికి శారీరక మానసిక ఎదుగుదలకు అవసరం ఏర్పడుతుంది. దాంతో స్కూల్లో అబ్సెంటీజం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా వారి యొక్క స్టడీస్లో వెనుకబడే ఛాన్స్ ఉంది కనుక ఇది ప్రత్యేకంగా చేపట్టడం జరిగింది. ఒకటే రోజు అందరికి కూడా ఒకేసారి 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలందరికీ కూడా ఒక ట్యాబ్లెట్లు మింగించడం జరుగుతుంది. దీనికి సంబంధించి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్స్తో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగిందండి. అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ లైన్ డిపార్ట్మెంట్స్కి కలెక్టర్ గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క సహకారంతో మేము పిల్లలందరూ కూడా ఈ యొక్క ట్యాబ్లెట్ మింగించడం జరుగుతుంది. ముఖ్యంగా 1 to 2 years పిల్లలకేమో హాఫ్ ట్యాబ్లెట్ దాన్ని 2 స్పూన్ల మధ్యలో క్రష్ చేసి తినిపించడం జరుగుతుంది. 2 to 3 years పిల్లలకు 1 ట్యాబ్లెట్ దాన్ని కూడా క్రష్ చేసి తినిపించడం జరుగుతుంది. 3 to 19 years వాళ్ళందరూ కూడా 1 ట్యాబ్లెట్ వాళ్ళని నమిలి మింగాల్సిందిగా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. దీనికి సంబంధించి ఈవెన్ మండల్ లెవెల్లో కూడా ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. మా సిబ్బంది అందరూ ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళి టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు. ఒక్కొక్క స్కూల్కు టీచర్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది ఎవరు కూడా అంటే టీచర్ సమక్షంలోనూ మా ఏఎన్ఎం ఆశా కార్యకర్తల సమక్షంలోనూ అంగన్వాడీ టీచర్ సమక్షంలో మింగించాల్సి వస్తుంది. సొంతంగా తీసుకోవడం కాదు. ఎందుకంటే ఇది 100% సేఫ్. నవ్వులు మింగితే ఎవరికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. కానీ ఎప్పుడైనా మనం ఎంటీ స్టమక్లో తీసుకున్నా లేకుంటే జ్వరము అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు కూడా ఈ ట్యాబ్లెట్ తీసుకోవద్దని చెప్తున్నాము. అట్లా తీసుకుంటే కొంచెం వామిటింగ్స్ కానీ కొంచెం కడుపు నొప్పి కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కనుక అవి తీసుకోవద్దు. అలాంటివి వచ్చినా కూడా మేము చర్యలు తీసుకోవడానికి ఈవెన్ మా డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ కావచ్చు, డిసిహెచ్ఎస్ కావచ్చు, ఐఎంఏ ప్రెసిడెంట్ కావచ్చు వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా పిల్లలకి ఇమీడియట్గా ఆ యొక్క ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందిగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అంబులెన్స్ వాళ్ళను తర్వాత మా ఆర్బీఎస్ వెహికల్స్ను 102 వెహికల్స్ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కనుక ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ కానీ ఉండవు. ఇది 100% సేఫ్. కనుక మీ యొక్క తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ పిల్లలందరికీ తప్పకుండా ఈ యొక్క ట్యాబ్లెట్లు మింగించండి, స్కూల్కి పంపించండి, వాళ్ళని తినమని చెప్పండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది మన పిల్లల ఆరోగ్యం కొరకు వారి ఎదుగుదల కొరకు ఇది గవర్నమెంట్ చేపట్టిన ప్రోగ్రాం. తప్పకుండా దీన్ని సక్సెస్ చేయాలని మీ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా మనం చూసుకుంటే మన జిల్లాలో 1 to 19 years పిల్లలు 2,22,950 మంది ఉన్నారండి. తర్వాత మా యొక్క పిహెచ్సీలు 22 ఉన్నాయి. యూపీఎస్సీలు యూపీఎస్సీలు కలిపి మన గవర్నమెంట్ స్కూల్ 793, ప్రైవేట్ స్కూల్ 242, జూనియర్ కాలేజ్ ప్రైవేట్ గవర్నమెంట్ కలిపి 75 ఉన్నాయి. అంగన్వాడీ సెంటర్స్ 1065 మంది ఉన్నాయి. కనుక అంగన్వాడీ చిల్డ్రన్ కూడా 64,207 ఉన్నారు. స్కూల్ చిల్డ్రన్ అంటే 6 to 16 years 1,29,376 మంది ఉన్నారు. జూనియర్ కాలేజీలో 26,012 మంది ఉన్నారు. వొకేషనల్ జూనియర్ కాలేజీలో 1,847 ఉన్నారు.
అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ కూడా మనం లెక్క పెడితే 1508 మంది ఉన్నారు. వీరందరినీ కూడా గుర్తించి ఈ 11 నాడు సోమవారం నాడు ప్రతి ఒక్క గోళీ మింగించడం జరుగుతుంది. ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళకి 18th రోజు మాపప్ డే సందర్భంగా 18th వరకు కూడా ఈ యొక్క ట్యాబ్లెట్లు మింగించడం జరుగుతుంది. కనుక మీరు కూడా దీనికి దయచేసి మీడియా ప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నాను, దీనికి వైడ్ పబ్లిసిటీ ఇవ్వండి. మన పిల్లల భవిష్యత్తు కొరకు అందరూ కూడా ఎలాంటి అపోహలు లేకుండా దీనికి ప్రతి ఒక్కరు కూడా ఈ ట్యాబ్లెట్ని వారి పిల్లలకు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నానండి. థ్యాంక్ యూ. చెప్పాను కదా, అంటే 1 to 2 yearsకి హాఫ్ ట్యాబ్లెట్ మనం పౌడర్ చేసి ఇస్తాము. 2 to 3 yearsకి 1 ట్యాబ్లెట్ కూడా పౌడర్ చేసి ఇస్తాం. 3 to 9 years నమిలి మింగాలి, డైరెక్ట్ మింగద్దు. మింగితే గొంతులో తట్టుకుంటే మన ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ తప్పకుండా అందరూ మంచిగా నమిలి, బబుల్ గమ్ నములుతాం కదా, అట్లా నమిలి మింగాలండి. టేస్ట్ కూడా బాగుంటుంది, ఎలాంటి అనుమానం పెట్టుకోవాలి. ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ప్రైవేట్ స్కూళ్ళలో